జగిత్యాల పట్టణంలో హృదయాన్ని కదిలించివేసే ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ లేగదూడ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే విశ్వ హిందూ పరిషత్ RSS కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని గోమాతకు హిందూ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతను సకల దేవత నిలయంగా భావించే హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి పోలీసు, మున్సిపల్ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్ల సహకారం అందించారు. కార్యక్రమంలో జిల్లా సహకార కార్యదర్శి కాజోయ్ సంతోష్ కుమార్, RSS గోరక్ష ప్రముఖ్ బీరెల్లి సంతోష్, ఎదురుగట్ల పరంధామ్, పతంజలి శ్రీనివాస్, కోడూరు నరేష్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరికీ గోవు యాజమాన్యానికి కూడా అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో ఒక లేగ దూడకి పికప్ పాయింట్ దగ్గర, జగిత్యాలలోని పికప్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వాహనం తాకిచ్చి వెళ్ళిపోయింది. అది ఆ స్థలంలోనే మరణించడం జరిగింది. దానికి గాను విశ్వ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ స్వయం సంఘ్ గోసేవా సభ్యులు అందరం కలిసి హిందుత్వంలో ఎలాగైతే ఖననం ఉంటుందో, హిందుత్వంలో సాంప్రదాయ ప్రకారం ఎలాగైతే ఉంటుందో అలాగే పోస్ట్మార్టం నిర్వహించి ఆ లేగ దూడకి అంత్యక్రియలు చేశాము. అదేవిధంగా గోయాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు పెంచుకోండి ఆవులను, కాదనము, కానీ వదిలిపెట్టిర్రు అయినా కాదనము. కానీ దయచేసి గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు తక్షణం స్పందించి అది నాది అని చెప్పుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూపును చూడండి, ఆ ఆవు ఎవరిదైనా ఒకరినొకరు తెలుసుకొని విషయం చెప్పండి. ఇప్పటి వరకు 2 గంటల నుండి పెడితే ఇప్పుడు దాదాపు 10 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాజమాన్యం కూడా, ఆవు యొక్క యాజమాన్యం కూడా స్పందించలేదు. మీరు పెంచుకోండి, కాదనట్లేదు, కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు దయచేసి స్పందించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఆవులను పెంచుకోవట్లేదు, కేవలం విశ్వ హిందూ పరిషత్ అని, RSS అని, గోవులకు సంబంధించిన బాధ్యతలు ఉన్నాయని. కాబట్టి మేము ఒక హిందువుగా మేము స్పందించి మేము ఇప్పటివరకు సేవ చేస్తూనే ఉన్నాం. కానీ యాజమాన్యం కేవలం అవి పాల కోసము, లేకుంటే వాటి దూడల కోసము, వాటి లాగల కోసము పెంచుకొని రోడ్ల మీద వదిలిపెట్టి చాలా అమానుషం అది. మీరు ఖచ్చితంగా పెంచుకోవడానికి మేము సహాయపడతాము, పెంచుకోవడానికి ఇష్టపడతాము. కానీ ఆపద వచ్చినప్పుడు గ్రూపులో పెట్టినప్పుడు కానీ, ఫోన్లు చేసినప్పుడు కానీ స్పందించి ఇది నాదే అని చెప్పేసి రండి దయచేసి. అది మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున కానీ, రాష్ట్రీయ స్వయం తరఫున కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరెప్పుడైనా ఇలాంటి ఆపదలు జరగకూడదని కోరుకుంటున్నాము దేవుణ్ణి. కానీ జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ స్పందించాలని చెప్తున్నాము. అందరికీ నమస్కారం. జగిత్యాలలో నిన్న పికప్ పాయింట్ ఎదురుగా రాత్రి 2 నుంచి 3 ప్రాంతంలో జరిగినటువంటి గోవును గుర్తు తెలియనటువంటి వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. రాత్రి గిలగిలా కొట్టుకొని అది మరణించడం జరిగింది. దీన్ని ఉదయాన్నే మున్సిపాలిటీ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేసిన కారణంగా వాళ్ళు ఉదయం చేరుకొని దాని యొక్క దహన సంస్కారాలు సంఘం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూర్తి చేయగానే వాళ్ళు పోస్ట్మార్టం పూర్తి చేసేసి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. దీనికి వెంటనే స్పందించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ వ్యవస్థకి మా యొక్క సంఘం తరపున మరియు గోసేవ విభాగము, విశ్వ హిందూ పరిషత్ తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వెంటనే స్పందిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోడ్లపైన తిరుగుతున్నటువంటి ఆవులు ఎవరైతే సాదుకుంటున్నారో సాదుకోవడం చాలా మంచి కార్యక్రమము. అదేవిధంగా వాళ్ళ ఇంటికాడ సాదుకుంటే ఏం కాదు, రోడ్లపైన తిరగడం వల్ల అవి ప్లాస్టిక్ తిని అనారోగ్యంతో మరణిస్తున్నాయి. అదేవిధంగా వాహనదారులు వారిని చూడకుండా వేగంగా వెళ్ళి వాటిని యాక్సిడెంట్ చేసి మరణానికి అవి గురవుతున్నాయి. కాబట్టి వాటిని మీరు చదువుకునేది ఉంటే ఇంటి వద్దనే చదువుకునండి, రోడ్డు మీద వదలకండి. ఒకవేళ ఆ విధంగా జరిగితే మాత్రం
గట్టి చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి మీరు ఆ విధంగా వదలకుండా చూడండి. రోడ్ల మీద వదిలేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకొని మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు రాబోయే కాలంలో తీసుకొచ్చుకోకూడదు. దయచేసి ఇది గమనించగలరని కోరుతున్నాను.